బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, జనాలు మాట్లాడుకునే సినిమాలు, జనాలు మాట్లాడుకునే సిరీస్లు, కాన్సెప్ట్స్ అంతా ఎంచుకుని చేస్తున్నారు. సో ఈ ఫిలింలో మీరు ఆన్ బోర్డ్ ఎలా అయ్యారు? ఇది ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? నేను ప్రీవియస్గా మన తేజ మార్ని గారి డైరెక్టర్తో వర్క్ చేస్తున్నాను, కోటబొమ్మాలి పిఎస్ తెలుసు కదా. సో అది చేసినప్పుడు అప్పుడే ఆయన అంటుండే అనమాట, నెక్స్ట్ ఇలా హాట్స్టార్కి షో ఉంది బ్రో, చేద్దాం అనుకుంటున్నాను, ఆర్కా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ అని చెప్పేసాను. కోటబొమ్మలు ఇంకా రిలీజ్ కాలేదు, మళ్ళీ ఆ టైంలో ఫోన్ చేసి ఒకసారి కలుద్దాము అని చెప్పేసి అడిగారు. సరే సార్ అంటే, లేదా ఆ షోలో లీడ్గా అనుకుంటున్నాను మిమ్మల్ని, చేస్తారా అన్న వెంటనే, ఇప్పుడు చిన్న థియేటర్కల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, సరే మళ్ళీ ఓటీటీలోకి ఎందుకు ఏంటి అసలు ఏంటి సార్ ఐడియా ఏంటి అంటే, ఇలా సోన్సో యక్షిని ఇలాంటి షో అని చెప్పేసి అని ఐడియా చెప్పారు. ఒక 5-10 minutes బ్రీఫ్ ఇస్తే, దిస్ ఇస్ సంథింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. అండ్ యూనో ఆ క్యారెక్టర్ కృష్ణ అనే క్యారెక్టర్ కూడా హీ కమ్స్ ఫ్రమ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, అండ్ నాకు ప్లే చేసేదానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది రోల్ అది అని చెప్పేసి అనిపించి, ఒకవేళ నో చెప్తే ఏమైనా రిగ్రెట్ ఉంటుందా అని చెప్పేసి ఆలోచించి పక్క ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతావేమో అనిపించింది. వెంటనే సార్ చేద్దాం సార్ ఇది ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నా. అండ్ బ్యానర్ ఆర్కా మీడియా లాంటి సంస్థతో అసోసియేట్ అవ్వడం, అండ్ హాట్స్టార్లో వస్తుందంటే రీచ్ ఎంతలా ఉంటుందో, నేను ఇంకా జనాలకి దగ్గర అయ్యేదానికి లైక్ ప్రతి సైడ్ నుంచి కూడా ఒక పెద్ద గ్రీన్ ఫ్లాగ్ కనిపించింది. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ దెన్ ఆర్కా మీడియాకి వెళ్ళడం, నేను ప్రొడ్యూసర్స్తో మాట్లాడటం, అండ్ ఐ వాజ్ ఆన్ బోర్డ్. అండ్ ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిం కదా, ఉమెన్ సెంట్రిక్ ఫిలిం అనగానే లీడ్ మేల్ రోల్స్కి ఎంతవరకు డ్యూరేషన్ ఉంటుంది సిరీస్లో? ఒక 20 minutes సిరీస్ మొత్తం నేను ఉంటా. డౌట్ వచ్చిందా స్టార్టింగ్లో? ఏం లేదు, లైక్ యునో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డ్యూరేషన్ ఆల్సో సమ్ టైమ్స్. ఎందుకంటే మీకు కోటబొమ్మలి పిఎస్లో నేను అది అబ్జర్వ్ చేశాను, డ్యూరేషన్ తక్కువ ఉండటం. అది యూసీ అంటే ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా యూనో ఎక్కువ ఎవరైనా ఏమైనా ఇంటికి తీసుకెళ్ళారంటే నేనే ఎక్కువ తీసుకెళ్ళి యాక్చువల్గా, ఆపర్చునిటీస్ వైజ్ కానీ ఇది కానీ, యూ నెవర్ నువ్వు ఎక్కడ ఏది దేనికి దారి తీస్తుంది అని చెప్పేసి. రిసీవ్డ్ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఆ ఫిలిం తర్వాత. అంటే ఆబ్వియస్గా శ్రీకాంత్ గారు, శివాని, వరలక్ష్మి గారు అందరూ యూనో దే హవ్ డన్ ఎక్సలెంట్ జాబ్స్ ఫిలింలో. ఎవ్రీ వన్స్ గాట్ దేర్ ఓన్ పీస్ ఆఫ్ కేక్. అలాగే నాకు కూడా. అండ్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ ద డ్యూరేషన్ ఆర్ ఎనీథింగ్, అండ్ ఇట్ ఈస్ అబౌట్ ద క్యారెక్టర్. ఏంటి ఆ రోల్ ఏంటి, ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉండబోతుంది ఆ రోల్, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను అంతవరకే చూసుకుంటాను. అండ్ యునో అండ్ ఐఎమ్ ప్రిటీ మచ్ హ్యాపీ ఆ స్పేస్లో. అసలు ఎప్పుడు ఒక్కరోజు కూడా డెంట్ ఫీల్ బ్యాడ్. అండ్ సర్ప్రైజింగ్ ఇందులో షో ప్రతి ఎపిసోడ్లో ఇట్ ఇస్ రివాల్వ్ అరౌండ్ దిస్ క్యారెక్టర్. కృష్ణ అనే క్యారెక్టర్ చుట్టే ఈ ప్రపంచం మొత్తం తిరుగుతుంటుంది అనమాట. ఓకే, సో వాడే ఇంపార్టెంట్ అక్కడ. యా ఓకే. సో యక్షిని విషయానికి వచ్చేస్తే, యక్షిని అంటే బేసిక్గా ఒక సెగ్రిగేషన్. యక్షినిలో గుడ్ యక్షినీస్ ఉన్నారు, బ్యాడ్ యక్షినీస్ ఉన్నారు మైథాలజీ ప్రకారం. మైథాలజీ నాలెడ్జ్ ఉంది. ఓకే యక్షిని గుడ్, ఓకే యక్షిని గుడ్ యక్షినీస్ ఉన్నారు, బ్యాడ్ యక్షినీస్ ఉన్నారు, మేల్ యక్షీస్ అని కూడా అంటారు కదా. సో ఇందులో ఈ యక్షిని గుడ్డా బ్యాడా? మా ఇక్కడ 2 రోల్స్ చూపిస్తున్నారు కంప్లీట్గా. మీరు యక్షిని చూడాలి. అదేంటి, ఏం రివీల్ చేయడానికి ఏం లేదు యక్షిని గురించి? చాలా రివీల్ చేయకూడదు, బికాస్ దెన్ పీపుల్ విల్ లూజ్ ఇంట్రెస్ట్. బట్ షీఈ్ అ వైల్డ్ క్యారెక్టర్. అది గుడ్ బ్యాడ్ రెండు కలిసి షేడ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు వాచ్ ద షో టు నో. నాకు అర్థం కాలేదు సార్. ఆవిడ ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు బేసిక్గా. ఓకే, సో ఇందులో మీకు ఒక 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ లా అనిపించింది. సో మోర్ దెన్ టూ. సో ఏదైనా ప్రీవియస్గా ఏమైనా సినిమాల రిఫరెన్స్ కానీ, లేదంటే ఎలా ఉండాలి ఏంటి గ్రౌండ్ వర్క్ కానీ ఏమైనా చేశారా? చాలా హోంవర్క్ చేశాను. ఎందుకంటే ఈ మాయా క్యారెక్టర్కి చాలా బ్యాక్ స్టోరీ ఉంది. అండ్ వై షీఈస్ కమింగ్, భూమి మీద ఎందుకు వచ్చావు అని చాలా బ్యాక్ స్టోరీ ఉంది. సో ఐ హ్యాడ్ టు వర్క్ ఆన్ దాట్. I had to internalize her strengths and weaknesses, her past, her present, what she wants to do, what are her dreams, what makes her happy, what she has sacrificed, who she wants to sacrifice, you know, all that. So anni elements unnai. So all that I had to internalize, study, make notes. Secondly, Telugu is not my native language, so advance lo naku script icharu. So nenu prepare chesanu, each and every word meaning nenu adiganu, what does it mean ani, so that I can internalize and make it my own. So chala homework chesanu. Also ee series lo konచెం classical dance undi. So I took a few lessons to again refresh my classical dance skills.
సో అన్ని కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి మీకు. యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వెన్ పీపుల్ లుక్ ఎట్ మీ దే థింక్ దట్ చాలా డెలికేట్ కదా యాక్షన్ చేస్తారా చేయరా తెలీదు, బట్ యాక్టింగ్ కదా, సో అట్లీస్ట్ ఐ కెన్ యాక్ట్ వెల్ టు యునో మేక్ పీపుల్ బిలీవ్. యాక్షన్ ఎపిసోడ్స్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్? యా, ఇట్ వాజ్ ఇంటెన్స్ ఉంది. రోప్ షాట్స్ ఉన్నాయి అండ్ బ్లూ మేకప్లో యక్షిని ఫార్మేషన్లో యాక్షన్ చేశాను. సో యునో ఐ డిడ్ మై ఓన్ స్టంట్స్. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ చాలా మంది హీరోయిన్స్కి మేకప్ వేసుకోవాలి, అట్లా బ్లూ మొత్తం కంప్లీట్ వేసుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది, ర్యాషెస్ వస్తాయేమో సంథింగ్ అని. అది ఉంది. చాలా నేను భయపడ్డాను, ఎందుకంటే ఆల్కహాల్ మిక్స్ చేసి నాకు అప్లై చేశారు. సో ఐ వాజ్ వెరీ వరీడ్ దట్ maybe I'll get some rashes, and I did get a little bit. Okay. I think till now it is there. So but it's okay. I mean, as long as it's nothing major, it's okay. But it takes 3 hours to put the makeup, so that was very tough and it required a lot of patience. Any days atla makeup lo? Blue makeup lo any days shoot chesaru atla? Maybe about like 5-6 days. Okay. Complete series చాలా డేస్ పోయింది, 200-300 days. ఆల్మోస్ట్ 50 days, 60 days. No, more. Okay, more. పోస్ట్ ప్రొడక్షన్ కాకుండా చెప్పకూడదేమో ఆ లెక్కలు మరి, ఏమో మాకు తెలియదు. అయితే 50-60 days. ఇది కరెక్ట్ అది కరెక్ట్ అర్థం కాదు, ఇద్దరికి చాలా డిఫరెన్స్. మీకు కాదు మాకు కాదు, 100 రోజులు. 100 రోజులు అంటే పోస్ట్ ప్రొడక్షన్ కాకుండా ఓన్లీ షూట్ వరకు. వాస్తవానికి లెక్క నాకు తెలీదు. అది once we were in the characters we didn't realize how many days we forgot. బట్ ఇన్ ట్రైలర్లో మాకు మంచులక్ష్మి గారు కూడా కనిపిస్తున్నారు. ఆవిడ యక్షినియా లేదంటే ఒక కామన్ ఉమెన్ ఏంటి ఆమె క్యారెక్టరైజేషన్? ఎక్కడ రివీల్ చేయలేదు. చూడండి మీరు, మీకు అలాంటి ఒక డౌట్ వస్తుంది నా. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ ఫన్, యూ షుడ్ సీ ద సిరీస్. మాకు ఫన్ స్పాయిల్ చేసినా పర్లేదు. లక్ష్మక్క అంటే షీఈ్ ఆల్సో లైక్ యక్షిని, సేమ్ వరల్డ్ నుంచి వస్తారు, మాయా ఏ వరల్డ్ నుంచి అయితే వచ్చారు. జ్వాలాముఖి ఆవిడ వస్తారు పైనుంచి, ఈవెన్ని కంట్రోల్ చేయడానికి ఆవిడ వస్తారు. అలాగంతా ఏమి ఉండదు. చూడండి చాలా షేడ్స్ ఉంటాయి, ప్రతి ఎపిసోడ్లో ఆవిడ కొత్తగా కనిపిస్తుంటారు మీకు. ఇక్కడ అసలు మంచా చెడా దేనికి వచ్చింది, అసలు పర్పస్ ఏంటి, ఒక చిన్న సస్పెన్స్ మీకు త్రూ అవుట్ రన్ అవుతూ ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ జ్వాలాముఖి అనే క్యారెక్టర్. ఎలా ఉంది మంచులక్ష్మి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్. యా, లాట్ ఆఫ్ ఫన్. ఏదైనా ఒక మెమరీ మీ ముగ్గురికి జరిగిన మెమరీ అంటే నాకు వాళ్ళ ఇంట్లో భోజనం బాగా నచ్చింది. లంచ్ పెట్టారు, సో ఐ వాజ్ సో హ్యాపీ. సో మీకు? యా, సేమ్ యాక్చువల్లీ నేను యాక్షన్ when I was performing the action sequence, I was a little scared, obviously. I had to do the side somersault. So naku chala encourage chesaru, come on, you can do it, hot, you're looking hot ani chepparu. So that was like really very encouraging and very sweet of her. Chala oka manchi performer. So it was really nice working with her. Super.